ప్రియులారా, మరి కాలక్రమేణీ పరిస్థితులను బట్టి కొద్దిగా ఆరోగ్యం క్షీణించింది. ఏదేమైనా ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని ప్రతిదినం మనం వింటూ ఉన్నాం. మరి కొంతమంది అయితే ఇక్కడికి రాలేకుండా హైదరాబాదులో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనము కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మనకున్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఒక సంఘటన మీ ముందు కనబడుతుంది. అదేంటంటే, పౌలు శీలను తీసుకొని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు 24వ వచనం చూడండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండ వేసి బిగించెను. చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే, పౌలు శీల మీరు జైల్లో గనక పరిస్థితులు, ఖైదీల పరిస్థితులు చూస్తే, ఎవరైనా జైల్లోకి వెళ్ళి చూస్తే మరి వారి పరిస్థితి 2 కాళ్ళు బంధించి కాళ్ళకు బోండం వేసి బిగించి వాళ్ళని చెరసాల్లో వేశారు. వారికి ఏ సమస్య ఉంది, మరి వారు ఏ తప్పు చేశారంటే, వారు దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. వారి పరిస్థితి ఏ నేరము చెయ్యనప్పటికీ కూడా వారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మధ్యరాత్రి వేళ 25వ వచనంలో చూస్తే, మధ్యరాత్రి వేళ పౌలు శీల ఆ పరిస్థితిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత చక్కటి మాట అమ్మా! పరిస్థితి దిగజారిన పరిస్థితి. ఓ మాట చెప్పాలంటే, దేవుడు నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసి నా కాళ్ళకు బందీగా చేసి, నా కాళ్ళకు ఇక చెప్పాలంటే కాళ్ళకు బోండం వేసి పోలీసు వాళ్ళు నన్ను ఇంత బాధపడుతుంటే, అయ్యా ఇంకెక్కడి దేవుడు అంటే ఈ దేవుడు అని మనం దూషిస్తాం. ఆ పరిస్థితులలో కూడా ఆ 2 దైవ సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి ప్రార్థన చేయుచు ఆ చెరసాల్లో కీర్తనలు పాడుచు, వాళ్ళు పాటలు పాడుచుంటే పక్కనున్న ఖైదీలు వింటున్నారట. ఖైదీలు వింటున్నారు. వారికి ఆధారం ఏమీ లేదు. చూడండి, దేవుని స్తుతిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చెరసాల పునాదులు అన్నీ కూడా అదిరై వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొనెను. అందరి బంధకములన్నీ కూడా ఊడిపోయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బంధకాలన్నీ తెగిపోయినాయి కదా. అంతలో చెరసాల నాయకుడు ఏమనుకున్నాడంటే, అయ్యో నేను నిద్రపోయాను కదా, బంధకాలన్నీ తెగిపోయినాయి, స్టేషన్ ఓపెన్ అయిపోయింది, అందరూ పారిపోయినరేమో అనుకొని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? పారిపోయినేమో అనుకొని ఏం చేశాడు ఆయన? ఇదిగో చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని తన కత్తి తీసుకొని తానే చంపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇప్పుడు చూడండి, ఆ లోపలికి వెళ్ళి చూడలేదు, అసలు వాళ్ళు ఉన్నారా లేదా చూడలేదు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నదో చూడలేదు. ఈ రాత్రి నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. తొందరపాటు వల్ల కలిగే నష్టం ఏందో మీకు చెప్తాను ఈ రాత్రి. కొన్ని పరిస్థితులు మనం ఆలోచించాం, తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటాం. కొంతమందికి అయితే వారు అనుకున్నది జరగకపోతే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అన్ని వస్తువులను పగలగొట్టేస్తూ ఉంటారు. త్వరగా వాళ్ళ ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక దినం నా 2 భార్య భర్తలు చాలా యథార్థవంతులు,
మంచి భార్యాభర్తలు, వారి జీవితం అన్యోన్యమైనటువంటిది. ఆ పట్టణంలోనే చెప్పాలంటే ఆ భార్యాభర్తలు లాంటి మంచి భార్యాభర్తలు లేరు. ఒక దినమున ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి, అయ్యా నా వైపు చూడాలి, ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఓ బంధువుల ఇంటికి వెళ్ళారు. ఆ బంధువుల ఇంటికి వెళ్తే మరుసటి రోజు ఆ బంధువుల ఇంటి దగ్గర అక్కడ జరిగినటువంటి ఆ ఫంక్షన్ ముగించుకొని తిరిగి వచ్చారు. వారు ఏ నేరం చేయలేదు, కానీ ఏ బంధువుడు ఏ స్నేహితునింటికి వెళ్ళారో ఈ భార్యాభర్తలు ఇద్దరి మీద ఒక నెపం మోపారు. ఏంటి అంటే, మా బీరువాలో ఉన్న పైసలు వీళ్ళు ఎత్తుకుపోయారు. మా భార్యాభర్తల మీద ఒక నేరం మోపారనే ఈ వార్త వీళ్ళకి వినబడింది. ఇక ఏమని వినబడింది? ఫలానా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ బీరువాలో ఉన్న డబ్బులు ఎత్తుకుపోయారని వారంతా చెప్పేస్తుంటే వాళ్ళకు వినబడ్డది. అయ్యో, మేము ఇంత యథార్థంగా బ్రతికామే, మా మీద ఈ నెపం వచ్చిందని చెప్పి మధ్యరాత్రి లేచి భర్త యాసిడ్ తీసుకొని తాగుతున్నాడు చచ్చిపోవాలని. అది చూసిన భార్య, నా భర్తే చచ్చిపోతుండు కదా అని చెప్పి భార్య కూడా ఆ యాసిడ్ తీసుకొని తాగుతుంటే ఆ పక్కనున్న పిల్లలు లేచి అయ్యో 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 మమ్మీ డాడీ చనిపోతున్నారని లేపి వాళ్ళు పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ భర్త సేఫ్ అయ్యాడు. భార్య మాత్రం ఆమె పేగులన్నీ కూడా లోపల ఖరాబ్ అయిపోయి ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఆమె ఆహారం తినలేక ఈ గొంతుకులో పైపు వేసి ఆ పైపులకు వెళ్ళి ఆహారాన్ని పంపిస్తూ ఉన్నారు. మనము చెయ్యని నేరానికి, మనము చెయ్యని తప్పుకు ప్రజలు ఎన్నో నెపములు మోపుతారు, ఎన్నో తప్పులు మోపుతారు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, తల్లిదండ్రుల మీద కూడా ఇలాంటి నెపాలు మోపుతున్నారు. అమ్మ, చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా, నువ్వు పని చేసే చోట కానీ, నీవు ఉంటున్న కుటుంబంలో కానీ, నువ్వు నివసిస్తున్న సమాజంలో కానీ, నీ బంధువర్గంలో కానీ ఏదైనా నీ మీద నింద వస్తే నువ్వు తొందరపడకు. తొందరపడ్డావా? నీ తొందరపాటు వల్ల కొన్ని జీవితాలు నష్టం అయిపోతాయి. నీ తొందరపాటు వల్ల నీ జీవితంలో దేవుడు చూపించేటువంటి ఆ తీర్పు ఏంటనేది నువ్వు కోల్పోతావు. చూడండి, ఆ భార్యాభర్తలు గోడుమని ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చెరసాల నాయకుడు ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందో చూడట్లేదు చెరసాల నాయకుడు. కానీ ఏమంటున్నాడు, వీళ్ళు పారిపోయారేమో అని చెప్పి త్వరగా కత్తి తీసుకొని ఇక పొడిచి చంపేసుకుందాం. చూడండి, మీరు కష్టం చేసినంతసేపు నీ కుటుంబం నేనేం చేస్తా తెలుసా? అబ్బా, మా మమ్మీ డాడీ బాగా కష్టపడ్డారు, నా కొడుకు బాగా కష్టపడుతున్నారు. పొరపాటున నీ కాళ్ళు చేతులు పని చేయలేదో, పొరపాటున నువ్వు ఉద్యోగంకి వెళ్ళలేదో, నీ ఇంట్లో వచ్చేది అవమానం బిడ్డ. ఆ వచ్చిన అవమానాలను బట్టి నువ్వు తొందరపడద్దు. 2019లో ఒక కుటుంబాన్ని నేను ఎరుగుదును. 2019లో ఉదయాన్నే నేను లేచి వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక స్నేహితుడు ఒక వార్తను తీసుకొని వచ్చాడు నాకు ఎదురుగా. ఏంటయ్యా అంటే, ఆ రైల్వే పట్టాల మీద భర్త రాత్రి తిట్టాడని భార్య వెళ్ళి ఆ పట్టాల మీద సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. వెళితే ఆమె 2 కాళ్ళు పోయాయి, 2 చేతులు పోయాయి, ఒక మొండెం మాత్రం మిగిలింది. కానీ ఆమె బ్రతికింది. ఆ 2 కాళ్ళు 2 చేతులు పోయిన ఆ మొండెంతో ఏం చేసుకోవాలి ఇప్పుడు? రాత్రి భర్త తిట్టాడని, లేకపోతే
అత్తమామ తిట్టారని, లేకపోతే కోడలు తిట్టిందని, లేకపోతే కొడుకు తిట్టాడని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ. నువ్వు తొందరపడ్డావా దేవుని చిత్తం తెలుసుకోలేవు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. తొందరపడ్డావా దేవుని చిత్తం నీకు అర్థం కాదు. నీ కష్టం వెనుక ఆయన దాచి ఉంచిన మేలేంటో నీకు అర్థం కాదు. తొందరపాటు వల్ల కలిగేది నష్టమే తప్ప, కీడే తప్ప, శోధనే తప్ప, బాధే తప్ప. ఇంకో మాట చెప్పాలంటే తొందరపాటు వల్ల కలిగేది నీ ఇంట్లో నష్టం 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 బిడ్డ. ఈరోజు కుటుంబాలను నేను కొన్ని దర్శిస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలకు తొందరపడిపోతున్నా. గృహంలో ఒకలాగా, బయట సమాజంలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, మనుషులు నలుగురు ఉన్నప్పుడు ఒకలాగా. ఇవన్నీ కూడా నీ ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదని అర్థం. దేవుని చిత్తం చెప్తుంది. ఆ చెరసాల నాయకుడికి పౌలు గారు చెప్పారు, హలో చెరసాల నాయకుడా, ఇప్పుడు ఈ రాత్రి మీకు ఇదే మాట చెప్తున్నా. 28వ వచనం, నీవు ఏ హానియు చేసుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిస్థితులను బట్టి నువ్వు హాని చేసుకోవద్దు. పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి నువ్వు హాని చేసుకోవద్దు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన 2 రోజులకి ఏమనుకుంటా, ఒక కుటుంబంలో గొర్రెలన్నీ కుక్కలు చంపేశాయి. గొర్రెలను చనిపోయాయని చెప్పారు. మేము వెళ్ళి వాళ్ళ ఇంటిని విజిట్ చేశాం. ఎట్లా ఏడ్చారంటే భయంకరంగా ఏడ్చారు. ఆయన అన్నాడు, నాకు చచ్చిపోబుద్ది అవుతుందయ్యా అన్నాడు. కానీ నిన్న అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి దర్శిస్తే వాళ్ళు చెప్పిన మాట తెలుసా, అయ్యా ఆ రోజు మీరు ప్రార్థన చేసి వెళ్ళారు, మా సంఘ పెద్దలు వచ్చారు, అందరు వచ్చారు. దేవుడు కోల్పోయిన గొర్రెల కంటే ఓపికతో వేసిన నాకు ఇంకా డబల్ గొర్రెలు ఇచ్చాడు అన్నాడు. చప్పట్లు కూడా. ఓపిక, సహనం లేదు కుటుంబాల్లో. పిల్లలకు లేదు, తల్లిదండ్రులకు లేదు, పెద్దలకు కూడా లేదు. ఓపిక లేదు. తొందరపాటుతో మాట్లాడేయడం, తొందరపాటులో మాటలు జారడం, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం, తీరా ఆ నష్టం కలిగిన తర్వాత ఏడవడం, నష్టం కలిగిన తర్వాత ఏడవడం. ప్రియమైన సంఘమా, నా కుటుంబమా, నా బిడ్డలారా, ప్రతి మానవుడి వెనకాల ప్రతి మానవుడు కూడా కొన్నిసార్లు వాడు అనుకున్నటువంటిది సాధించలేనప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి చాలా చాలా కృంగిపోయినట్టుంటాడు. కొన్నిసార్లు ఏమైతే తెలుసా, మనకు వాడికి బయట ఉన్న సమస్యల్ని బట్టి ఇంట్లో తొందరపడేస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో ఉన్న స్త్రీలకు నేను చెప్తున్నా, ఎప్పుడు కూడా మీరు తొందరపడొద్దు బిడ్డ. వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారి కొరకు కన్నీరు కార్వాలి. పురుషులారా, మనకెందుకు పరిస్థితులను బట్టి ఇంత తొందరపడిపోతామంటే, కొన్నిసార్లు నేను ఇంత నిజాయితీగా ఉన్నా కదా, నా నిజాయితీ పనికి రాలేదా అనుకుంటా. నేను ఎంత చక్కగా ఆహారం పెట్టాను కదా, వాడు చివరికి చెప్పాడే నాకు అన్నం పెట్టలేదని అని అంటారు. నేను మాట చెప్తున్నా, యేసు ప్రభు వారి నిజాయితీ ఆయనకు సిలువకేసింది. ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. ఆయన చెంప చెల్లు అనిపించారు. ప్రపంచానికి ఆయన ప్రేమ వ్యత్యాసంగా చెప్పాలంటే ఒక వెక్కసంలాగా కనబడ్డది.
ఆయన అన్నమాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు అంటారు. వీరిని క్షమించు 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 క్షమించు. అమ్మా, ఈ యొక్క 26వ రోజు నీ ఒక తీర్మానం చేసుకో. ఏంటో తెలుసా? ఈ రోజు నుండి నేను ఎలాంటి తొందరపాటు పడద్దు. తొందరపడ్డావా దేవుని ఉద్దేశాలు నీ పట్ల నెరవేరాయి. తొందరపడితే దేవుని ఉద్దేశం నెరవేరదు. 2 రోజుల క్రితం నిన్నటి దినంనే చిరంజీవి వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. మధ్యాహ్నం నేను అక్కడ ఒక సాక్ష్యం చెప్పాను. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము యజమాని పేరు ప్రభుదాస్. ఆ కుటుంబ యజమాని అన్నీ ఫాస్ట్గా అయిపోవాలనుకుంటాడు. ఏమనుకుంటాడంటే అన్నీ ఇప్పుడే అయిపోవాలి, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోవాలి. ఓ టైం వచ్చింది, వాళ్ళ పంట పొలం ఎండిపోయింది. ఆ పంట పొలం ఎండిపోతే ఆయన అన్నాడు, నా పొలంలో బోర్ వేయాలి. బోర్ వేయాలంటే చాలా డబ్బు కావాలి, పాస్టయ్య ప్రార్థన చేయి, మా పంట పొలంలో బోర్ వేయాలని చెప్పి పాస్టయ్యకి చెప్తా ఉన్నాడు. 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీతో చెప్తున్నాను. నేను చాలా చిన్న పిల్లవాడిని. ప్రియులారా, పక్క నుండి నేను వింటూ ఉన్నాను. ఆయన భార్య చాలా భయభక్తులు కలిగింది. ఆమె చాలా నెమ్మది పర్రాలు. ఆమె ఎప్పుడు తొందరపడడం నేను చూడలే. ఆమె అంటుంది, దేవుడు నాతో మాట్లాడాడయ్యా అన్నది. ఏం మాట్లాడాడమ్మా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం అని చెప్పింది. చదువుతారు ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదురో అవి దొరికినవని. బ్రాకెట్ ఉంటుంది బ్రదర్స్, అక్కడ ఒక బ్రాకెట్ ఉంటుంది. ఆమె చాలా నెమ్మది పర్రాలు. అయ్యా, ఈరోజు నువ్వు వాక్యం చెప్పావు కదా పాస్టయ్య, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ప్రార్థన చేస్తాను, నాకు దేవుడు ఈ బోరు పంపులో నీళ్ళు ఇస్తాడు. భర్త ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, 100 ఫీట్లు వేస్తా, వేసినాక రాలేదనుకో బంద్ చేస్తా. పాస్టయ్య నువ్వు రా ప్రార్థన చేయన్నాడు. తీసుకెళ్ళి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళా. తీసుకెళ్తే ఈ అమ్మ మాత్రం ఆ బోరు స్టార్ట్ అయింది, మొదలు మోకాళ్ళ మీద ఉంది, లెత్తలేదు. ఆ మట్టిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉంది. నాకు నమ్మకం ఉంది పాస్టయ్య, దేవుడు నాకు నీళ్ళు ఇస్తాడని. టైం వచ్చింది, 100 ఫీట్లు అయింది, వాటర్ రాలే. భర్త, మన ఆర్థిక స్తోమత బాగలేదు, బంద్ చేయి. భార్య అంటుంది, అయ్యా ఒక్క 10 నిమిషాలు చూద్దాం, ఒక్క 10 నిమిషాలు చూద్దాం. 10 నిమిషాలు చూద్దామని గంట సమయం తీసుకుంది. 400 ఫీట్లు వేసారు, నీళ్ళు రాలే. భర్త అలసిపోయి నెత్తితో ఆ బూడిద తీసుకొని ఇట్లా నెత్తి కొట్టుకుంటున్నాడు. భార్య అంటుంది, ఉదయం దేవుడు నాతో మాట్లాడాడయ్యా, మీరు వేటిని అడిగారో అది దేవుడిస్తా అన్నాడు. నువ్వేమో నెత్తి బాదుకుంటున్నావు, అప్పైతే అవ్వనివ్వండి, కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు, సమయం పడుతుంది. 400 ఫీట్ల అనంతరం ఒక బండ వచ్చింది. ఆ బండ రాగానే ఈమె సంతోషిస్తుంది. ఎందుకు తెలుసా? ఇక బండ కింద దేవుడు నాకొక ఆశీర్వాదం దాచించాడు. అయ్యా ఒక్క 10 నిమిషాలు అయ్యా, 10 నిమిషాలు నీ కాళ్ళు మొక్తయ్యా,
నా యజమానుడా, నువ్వు తొందరపడకు. ఆ 10 నిమిషాల్లో ఆ బండ కింద నుండి నీళ్ళు ఊబికి రావడం స్టార్ట్ అయింది. ఎంత ఊబికి వచ్చాయి తెలుసా బిడ్డ? ఆ ఓపికతో ఎదురు చూస్తున్నా. ఆ నీళ్ళు వస్తుంటే ఇక గంతులేస్తూ ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన నిన్న నా కారులో కూర్చొని ఒక ఊరుకు ప్రయాణం చేస్తుంటే, పాస్టయ్య, మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు మా ఊరికి వచ్చి ప్రార్థన చేశారు కదా పాస్టర్ గారితో. 30 సంవత్సరాలు అయింది, నా బోరు ఆగలేదు. 30 సంవత్సరాల క్రితం ఎట్లా పోసిందో ఇప్పుడు అట్లే పోస్తుంది. మీరు వచ్చి చూడండి అని చెప్పిండే. దానికి కారణం నా భార్య ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేసింది. 5 ఎకరాల పొలం అమ్మాల్సి వస్తుందేమో అనుకున్నా, ఇంకా 5 ఎకరాలు కొనుక్కున్నా అని చెప్పాడు. చప్పట్లు కొడదాం. ఇంకా 5 ఎకరాలు కొనుక్కున్నా. దేవుడు మేలు చేస్తాడు బిడ్డ, దేవుడు మేలు చేస్తాడు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా నేను, అందుకనే మిమ్మల్ని కోరుతున్నా. ఈ 100 రోజులు నీకు ఎవ్వరితో సంబంధం లేదు. ఇక 30 రోజులు గడిచిపోతున్నాయి, దగ్గరకు వచ్చేస్తుంది. ఇక మిగిలిన 70 రోజులే ఈ ఆలయంలో ఎక్కడో ఒక మూలకు వెళ్ళు. నువ్వు దేవునితో ఓపికతో అడుగు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, ఆయన కాళ్ళు మొక్కు. నువ్వు వచ్చి నాకు జవాబు చెప్తావు బిడ్డ. నీకు అనుకున్నది దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. చప్పట్లు కొడదాం. అనుకున్నది తొందరపడకు, కానీ దేవుని ధననిధిలోనికి ఒక్కసారి తొంగి చూడు, వాటిని దేవుడు నీకు ఇస్తాడు. అది ఎంత లోతైనా, ఎంత పెద్ద సమస్య అయినా సరే నా దేవుడు నేను బయటికి తీసుకొస్తాడు. చూడండి, చెరసాల నాయకుడు హాని చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆయన పౌలు గారు వచ్చి అంటాడు, అయ్యా, నీ సూపరింటెండెంట్ నిన్ను తిడుతానేమో అని భయపడకు. మేమెక్కడికి పారిపోలే, ఇక్కడే ఉన్నాం. ఈ చెరసాల నాయకుడికి ఆశ్చర్యం వేస్తుంది. అయ్యా, అన్ని తెగిపోయి కదా, మీరు పారిపోవాలి కదా, ఎందుకు పారిపోలే? అయ్యా, మేము ఈ జైలుకి వచ్చింది నిన్ను రక్షణలోకి నడిపించడానికి. చప్పట్లు కొడదాం. నిన్ను రక్షణలోకి తీసుకెళ్ళి ఆయనకు బాప్తిసం ఇచ్చారు. ఆయన దేవుడు స్తుతిస్తున్నాడు. ఆయన దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. నా ప్రియమైన బిడ్డలారా, అత్త కోడలు తిట్టుకోవడం వల్ల, భార్య భర్తలు తిట్టుకోవడం వల్ల నీకున్న సమస్యలు పోవు బిడ్డ. నువ్వు తొందరపాటు వల్ల నీ సమస్యలు పోవు. ఒక్కసారి దేవుని ఆలయంలో కళ్ళు మూసుకొని ప్రత్యేకమైన ఒక సమయాన్ని ప్రతిరోజు నువ్వు గడుపు. అందుకే ఈ ఆలయపు తలుపులు తెరిచుంటున్నాయి. కళ్ళు మూసుకుందాం. నువ్వు ఎన్నుకున్న స్థలంలోకి వెళ్ళు బిడ్డ. మిగిలిన ఈ సమయం దేవునితో గడుపు. తొందరపడద్దు. తొందరపడ్డావా నువ్వు అనుకున్నది పొందుకోలేవు బిడ్డ. ఇదిగో, నీ ఇంటికి, నీ జీవితానికి ఒక రక్షణ వచ్చేసింది.